రాజేష్ అప్సాన్ గారు, మీరు చెప్పండి. అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని బెదిరిస్తూ పొనవోలు సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పొనవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసే ముందు అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఉన్న పూర్వపరాలను ఒకసారి ఆయన విశ్లేషించుకుంటే, తనను తాను అంతర్ముఖంగా ఆలోచించుకుంటే వాళ్ళ మీడియా ముఖంగా వచ్చి మాట్లాడే నైతికతే వాళ్ళకు ఉండదు. శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని కాంటెక్స్ట్ లో నేను కూడా మాట్లాడుతున్నా. సార్, ఆ మధ్యకాలంలో పుల్వామాలో యాత్రికులని వాళ్ళ మతం అడిగి చంపారు. అవును. అంటే ఈ దేశంలో మత విద్వేషాలు, మత ఘర్షణలు పెంచే లక్ష్యంతో పరాయి ఘట మీద నుంచి వచ్చిన ఉగ్రవాదులు చేసిన పని అది. ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పని భారత ప్రభుత్వం ఆ పెంచి పోషిస్తున్న గడ్డ మీద ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్ అని చెప్పని దాడి చేసింది, వాళ్ళ స్థావరాల్ని పేల్చేసింది. అంటే ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ప్రజల మధ్య, సమూహాల మధ్య ఘర్షణలు పెంచే ప్రయత్నానికి ఎవరు పాల్పడ్డా ప్రభుత్వాలు అంత కఠినంగా వ్యవహరిస్తాయి. అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళని శత్రువులుగా చూసి ఇక్కడ సమాజంలో పెద్ద మనుషులుగా, నాయకులుగా చలామణవుతున్న వాళ్ళు ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచడానికి, ప్రజల మనోభావాలతో చెలగాట మారతా, ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఇక్కడ ప్రభుత్వాలని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. అంటే వాడెవడో వేరే దేశం నుంచి బోర్డర్ దాటి వచ్చాడు కాబట్టి వాడి మీద మాత్రం మనం చర్యలు తీసుకుంటాం, కానీ మన గడ్డ మీద అంతకన్నా ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, ప్రజలని నిలువున విద్వేషాలతోటి ప్రజల మధ్య చీలికలు తెస్తా ఉన్నప్పుడు, రాజకీయంగా తమ మనుగడను సాగించుకోవడం కోసం ఈ ప్రజల మధ్య విభజించు పాలించు అన్న విధానంతో పోర్చలేని అగాధాలు సృష్టిస్తా ఉన్నప్పుడు, ఏ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కోట్లాది మంది భక్తులకి ఆరాధ్యదైవమైన శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఉద్దేశపూర్వకంగా 68 లక్షల కిలోల నెయ్యి సరఫరాతోటి కల్తీ చేయించారు అని స్పష్టం అయిన తర్వాత, ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలతోటి ఆడుకుని ఇన్ని సంవత్సరాల, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నానికి పాల్పడ్డ ఈ ద్రోహులకి ఏ శిక్ష విధించాలి? ఇవాళ ఆ పుల్వామాలో జరిగిన మతం ప్రాతిపదిక మీద జరిగిన దాడికి ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న దానికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఏం వ్యత్యాసం ఉంది అని చెప్పని ఓకే, స్పష్టంగా నాడు పాలక మండలి చైర్మన్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అతను కోరుకున్న విచారణ సంస్థ విచారణ జరిపి ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పని నిర్ధారణ చేసింది. అరెస్టులు చేస్తా ఉంది, జైళ్లలో ఉంటున్నారు, ఇప్పటికీ విచారణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకా ఇంతటి ఘోర అపచారానికి పాల్పడ్డ వాళ్ళు ఇన్ని కోట్ల మంది మనోభావాలతోటి, అంటే ఏంటి, ఆ హైందవాన్ని, ఆ ఆలయ ప్రతిష్టని మంట కలపటమే లక్ష్యంగా ఈ చర్యలకు పాల్పడ్డారనేది అర్థమవుతుంది కదా. ఇటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఏ ధైర్యంతో, భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకుడు పక్షపాత ధోరణితో ఇంకొక ఆలయం పట్ల, ఇంకొక భక్తుల పట్ల వివక్షతో వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయాలనే ఒక కుట్రతో, కుతంత్రంతో బెస్ట్ క్వాలిటీ నెయ్యి కర్ణాటక రైతు సమాఖ్య నుంచి సప్లై అవుతుంటే ఆ నెయ్యిని కాదు అని చెప్పని, అసలు నెయ్యే కాని పదార్థాన్ని సంవత్సరాల తరబడి సరఫరా చేసి 68 లక్షల కిలోలు అంటే 6,800 టన్నులు, 340 ట్యాంకర్లు నెయ్యి లాంటి పదార్థాన్ని తీసుకొచ్చి సార్ 2019 నుంచి 2024 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అక్షరాల 20 కోట్ల లడ్డూల్ని, నకిలీ లడ్డూల్ని సరఫరా చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఎలా చూడాలి? 20 కోట్ల లడ్డూలు అంటే మనకందరికీ తెలుసు కదా. సహజంగా మనతో సహా మనం తిరుపతి వెళ్ళి వస్తే మనం ఒక్కడమే లడ్డు తినం. ఒక 2-3 లడ్లు మనం కొనుక్కొచ్చుకుంటే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి, మన ఆఫీస్ సహచరులతోటి కూడా షేర్ చేసుకుంటాం ప్రసాదాన్ని.
అంటే ఈ 20 కోట్ల లడ్డూలు కనీసం అంటే కనీసం ఒక 50-60 కోట్ల మంది ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రసాదం రూపంలో వాళ్ళు తీసుకొని ఉంటారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదంగా భావించి వాళ్ళు ఆ నైవేద్యాన్ని స్వీకరించారు. అంటే ఇంతమంది మనోభావాలతోటి ఆటలాడుకున్న వ్యక్తికి ఏ పనిష్మెంట్ విధించాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా సంబోధించాలి అతన్ని? ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇప్పుడు నేను చెప్పింది ఒక అంశమే. అతను 12 సంవత్సరాల 2 నెలల 2 రోజులుగా 11 సిబిఐ కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1. ఆ బెయిల్ తీసుకున్నప్పుడు న్యాయస్థానం దగ్గర చేతులు జోడించి ఏ షరతులకి లోబడి బతుకుతానని చెప్పని సంతకం చేసి వచ్చావు. చట్టాన్ని ధిక్కరించను, విచారణకు సహకరిస్తా, సాక్షులను ప్రభావితం చెయ్యను, ప్రలోభ పెట్టను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతా. అంటే ఆ రోజు బెయిల్ ఇస్తే చాలరా భగవంతుడా అని చెప్పని బతుకు జీవుడు అనుకుంటా వాళ్ళు పెట్టిన నిబంధనలన్నిటికీ తలూపి సంతకాలు పెట్టొచ్చి ఇవాళ చట్టాన్ని ధిక్కరించే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చి బట్టలు తీస్తా అని చెప్పని బెదిరిస్తున్నావు. రీసెంట్ గా రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికబడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిని బావిలో దూకు చావు అని చెప్పని శాపనార్థాలు పెట్టావు. నడిబజార్లో కాల్చాలి అన్నావు, చీపురులతో కొట్టాలి అన్నావు, చెంపక పెట్టి కొట్టాలి అన్నావు, సిద్ధం సభలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపాల్లో కటౌట్లు పెట్టి, పంచింగ్ బ్యాగులు పెట్టి నీ శ్రేణుల చేత వాళ్ళని గుద్దించావు. అంటే భౌతిక దాడులకి ప్రేరేపించావు. ఆ ఉన్మాదం నీలో ఉంది కాబట్టి ఇవాళ నీ శ్రేణులు గంగమ్మ జాతరలో పొటేళ్లు తలను నరికినట్టు తెలుగుదేశం వాళ్ళ తలను నరుకుతాము అంటుంటే ఏందిబ్బా అది సినిమా డైలాగే కదా అని చెప్పని సమర్థించుకుంటున్నావు. ఇంతటి హింసోన్మాదంతో సమాజంలో హింసని ప్రేరేపించే వ్యక్తి నాయకుడిగా ఒక పార్టీకి ఉండి అతను రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన ఈ బెయిల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ అధికారంలోకి వచ్చి, నువ్వు ఇందాకే నేను చెప్పా, అధికారంలోకి వచ్చినాడు ఏమని ప్రమాణ స్వీకారం చేసావు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అన్నావు. అటువంటి వ్యక్తివి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత నీదై ఉన్నా 70 కోట్ల సభ్యత్వం ఉన్న ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద నువ్వు దాడికి నీ శ్రేణులు పంపించావు అనంటే, భౌతిక దాడులకు పాల్పడ్డావు అనంటే, అక్కడ ఆస్తుల విధ్వంసానికి ప్రయత్నం చేశావు అనంటే, పాల్పడ్డావు అనంటే కారణం రేపటి రోజున ఆ 70 లక్షల మంది కూడా నీ శ్రేణుల్లాగా వీధి పోరాటాలకు సిద్ధమై రోడ్డెక్కితే రాష్ట్రం అంతర్యుద్ధంగా మారిపోద్ది. అంటే పాలకుడికి ఉండాల్సిన లక్షణమేనాది? నాయకుడికి ఉండాల్సిన లక్షణమేనాది? నువ్వు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నడిబజార్లో కాల్చాలి అంటావు. నీ శ్రేణులు వేటలను నరికినట్టు నరుకుతాము అంటున్నారు. అంటున్న వాళ్ళని నువ్వు సమర్థిస్తున్నావు. డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారులని బట్టలోడదీస్తా అంటున్నావు. నీ పర్యటన సందర్భంగా ఒక్క పర్యటనలోనైనా సరే పోలీసులు విధించే నిబంధనలకు నువ్వు కట్టుబడి ఉన్నావా? ఒక్క పర్యటన అయినా సరే యాజ్ పర్ షెడ్యూల్ నీ పర్యటన ముగించావా? ఎందుకు ఈ బల ప్రదర్శన చేస్తున్నావు? ఎందుకు ఈ బల ప్రదర్శన చేయడం కోసం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నావు, ధిక్కరిస్తూ ఉన్నావు? అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ని ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నప్పుడు ఇవాళ ఏదో పొనవలు సుధాకర్ రెడ్డి ఏదో మేము కేసులు పెడతామని ఉడతూపు లూపితే, లేదు వాళ్ళ సోషల్ మీడియా మేము పొడి చేస్తాం, పీకేస్తామని చెప్పని వాళ్ళ పోస్టుల్లో రాస్తే ఇక్కడ మాకేమో రోమాలు నిక్కపొడుచుకుంటాయా? ఇందాకే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా పల్లెటూరు పొలాల గట్ల మీద నుంచే మేము వచ్చాం. గ్రామీణ ప్రాంత రాజకీయాలు, కక్షలు, వైషమ్యాలు, ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు అన్ని చూస్తూనే పెరిగాం, అన్ని చేస్తూనే పెరిగాం. ఎవరికి బహుశా అంటే వీళ్ళేదో కద్దరు చొక్కాలు వేసుకొని మీడియా ముందు మాట్లాడుతున్నారులే అనుకుంటున్నారేమో. దాని వెనక చాలా నేపథ్యం ఉంది. ఇవాళ 2019 మే 30 ఒకసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
అతనికి వ్యతిరేకంగా ఈ గళం ఎత్తడానికి సంకోచిస్తున్న రోజుల్లో బాటంగా కెమెరా ముందుకు వచ్చి మా పేరుతో మేము మాట్లాడాం. ఆయన ఏదో బక్కగా ఉన్నాడు, బెదిరిస్తే బెదిరిపోతాడు అనుకుంటే ఆ బక్కతనం వెనక చాలా బలమైన గుండె ఉంది, జీవితంలో చాలా ఆటుపోట్లు చూసిన నేపథ్యం ఉంది. ఆ బక్క మనిషిని కాపాడుకోవడానికి ప్రజలు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, చట్టం ఉంది.